బిల్డర్ ను డబ్బుల కోసం వేధించిన కార్పొరేటర్ భర్తపై గోదావరిఖని 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. భవన నిర్మాణం చేసుకోవాలంటే తనకు డబ్బులు ఇవ్వాలంటూ బిల్డర్ ను వేధించి బ్లాక్మెయిల్ చేశారనే ఫిర్యాదుపై రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత భర్త నగునూరి రాజుపై గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం కేసు నమోదైంది. చంద్రబాబు కాలనీకి చెందిన ఓదేల జయేందర్ అనే బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నగునూరి రాజుపై బిఎన్ఎస్ సెక్షన్ 308(2)351(3) కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 7వ తేదీన కేసు నమోదు కాగా విచారణకు రావాల్సిందిగా నోటీసు ఇచ్చేందుకు అతడు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం అతని ఇంటికి నోటీసులు అంటించినట్టు 1 టౌన్ ఎస్ఐ లింగంపల్లి భూమేష్ తెలిపారు. కేసుకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు: చంద్రబాబు కాలనీకి చెందిన ఓదేల జయేందర్ పద్మావతి కాలనీలో ఇల్లు నిర్మిస్తున్నాడు. ఇంటికి 40,000 ఇవ్వాలంటూ రాజు తనపై ఒత్తిడి తేగా 20,000 రూపాయలు యూపీఐ ద్వారా ఇచ్చినట్లు పేర్కొన్నారు. డబ్బులు పంపానని అతను చెప్పగా మరో 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడని, లేకపోతే పనులు ఆపేస్తానంటూ బెదిరించినట్టు బాధితుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.